ఇదిగోండి దీపా గారు, మీరు రాసుకోండి, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నొప్పి లేపి మీరు హాయిగా వెళ్తారా శరత్ గారు? ఇదెక్కడ న్యాయం? అయ్యో, నన్నేం చేయమంటారండి? ఇదిగో ఈ బామ్ తీసుకొని కొద్దిగా రుద్ది వెళ్ళండి. రాయండి. శరత్ గారు, అమ్మా, ఇందుకే వచ్చారా? లేదండి. మరి నన్నెవరు లేపుతారు? అమ్మా నొప్పి. అమ్మా, ఏమైంది దీపా గారు? కరెంట్ షాక్ కొట్టినట్టుందండి. అయ్యో, మీరు పట్టుకుంది చీపర్ కట్ట కదండి. కింద పడినప్పుడు నడుం బెణికింది. ఓ అలాగా, ఆగండి, నేను ఆనంద్కి ఫోన్ చేస్తాను. ఎందుకు? తను వచ్చి మీ నడుము నొప్పి తగ్గిస్తాడండి. మావాడు వచ్చి ఏం చేస్తాడ్రా? అతని వల్ల ఏం కాదులేండి. ఓకే, మీ ఇంట్లో బామేమైనా ఉందా? ఆ కబోర్డ్లో ఉంది, చూడండి. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి దీపా గారు, మీరు రాసుకోండి, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నొప్పి లేపి మీరు హాయిగా వెళ్తారా శరత్ గారు? ఇదెక్కడ న్యాయం? అయ్యో, నన్నేం చేయమంటారండి? ఇదిగో ఈ బామ్ తీసుకొని కొద్దిగా రుద్ది వెళ్ళండి. బాగోదేమోనండి. పర్లేదు, నేను చెప్తున్నాను, రాయండి. ఇక్కడేనా? ఇక్కడే రాయండి. శరత్ గారు, హే దీప దీప మదిలో నా వెన్నెల రూప, దీప దీప మదిలో నా వెన్నెల రూప. అరే, ఏమైందండి? దీప దీప మదిలో నా వెన్నెల రూప, దీప దీప మదిలో నా వెన్నెల రూప. ఏయ్, మీ వారికి కంగ్రాచులేషన్ చెప్పు. ఏంటండి విశేషం? మనకు 2 నెలలలోపే ప్రమోషన్ వచ్చింది. ఇప్పటి నుండి మన శాలరీ ఎంత అనుకున్నావు? 2 లక్షలు. శరత్ గారు లాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం. ఏంటి? అదే మీ అదృష్టం అంటున్నాను. ఎస్, మా బాస్ ఇచ్చిన కొత్త కారులో సిటీ అంతా షికారు చేసి నైట్ డిన్నర్ బయటే చేద్దాం. బయట ఎక్కడైనా తిప్పండి, నో ప్రాబ్లం. ఈ రాత్రికి మాత్రం ఖచ్చితంగా నైట్ అవుట్ చేద్దాం, ఏమంటారు? ఓకే డియర్. దీపా, సీరియస్గా అడుగుతున్నాను, నీకేం కావాలో అడుగు. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే
నా మైండ్ చాలా ఫ్రెష్గా ఆలోచిస్తుంది. నా బిజినెస్ డెసిషన్స్ కరెక్ట్గా ఉంటున్నాయి. నా బిజినెస్ కూడా బాగా 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 డెవలప్ అయింది. బట్ నువ్వెప్పటికీ నాకే కావాలి అంతే. నువ్వెవ్వడి కింద, ఆఖరికి నీ మొగుడు కింద కూడా ఉండడానికి ఛాన్సే లేదు. నువ్వు నాకే సొంతం. నీకేం కావాలో చెప్పు, అంతా ఇస్తాను, అన్నీ ఇస్తాను. నువ్వు మాత్రం నాకే సొంతం అంతే. తాగి అలాగే చెప్తారులేండి. నేను అలాంటి వాడిని కాదు. నీకేం కావాలని ఇస్తాను, చెప్పు. నీకేం కావాలో చెప్పు. ఫస్ట్ నా మొగుడి శవం, రెండవది నువ్వు నాకే సొంతం, మూడవది ఈ పేపర్లపై సంతకం. పిచ్చిదాను, నేనే నీ సొంతం అయినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ సంతకం ఎంత? ఏదైనా రాసిస్తాను. ఎక్కడ పెట్టాలో చెప్పు. దీపా ఏమైందండి? ఏమైంది? ఇటు చూడు. అమ్మో, నాకు కూడా అదే వీడియో వచ్చింది. అసలు మన ప్రైవేట్ వీడియో వాడి చేతికి ఎలా వెళ్ళింది? నాకేమీ అర్థం కావటం లేదు. నేను కూడా అదే అడుగుతున్నాను. నీకు తెలియకుండా నీ ఇంట్లో సీక్రెట్గా కెమెరా ఎలా వచ్చింది? ఒకవేళ ఆనందమైనా? చచా, వాడికంత తెలివితేటలు లేవు. ఎవడో మనల్ని ట్రాప్ చేశాడు. వాడెవడో తెలియాలి. పైగా ఆనంద్ క్యాంపుకి వెళ్ళి 12 రోజులు అవుతుంది. ఈ వీడియో జస్ట్ 2 days బ్యాక్. ఇదెవరిదో తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది. నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు లేరు. ఇదేదో సరదాకో ఆట పట్టించడానికో చేసింది కాదు. వాళ్ళకేదో మన వల్ల గట్టిగా అవసరమైనట్టుంది. నాకెంతో భయంగా ఉంది శరత్. ఈ విషయం ఆయనకి తెలిస్తే నా కాపురమే పోతుంది. మొగుడినే చంపేద్దాం అనుకున్న దాన్ని నీకు కాపురం లెక్క. చూసావా, నేను అనుకున్నట్టే జరిగింది. వాడెవడో డబ్బు కోసమే చేశాడు. 2 కోట్లు కావాలంట వాడికి. ఏం చేద్దాం? నువ్వేం వరి అవ్వకు. వాడెవడో డబ్బు తీసుకొని మన వీడియో మనకిస్తే చాలు. నేను అలాగో వాడికి డబ్బు అరేంజ్ చేస్తాను. నువ్వేం వరి అవ్వకు, నేను వస్తాను. డార్లింగ్, సక్సెస్, మన ప్లాన్ సక్సెస్. మై స్వీట్ డార్లింగ్. చెరో ₹1,00,00,000 హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. నువ్వు ఆల్రెడీ గెస్ట్ హౌస్ నీ పేరు మీద రాపించుకున్నావు కదే. ఉండటానికి గెస్ట్ హౌస్, మెయింటెనెన్స్ కి క్యాష్ కావాలి కదా. ఏమంటావు? రేపో మాపో మన చేతికి డబ్బు వస్తుంది. ఎవరి వాట వాళ్ళు తీసుకొని ఎంజాయ్ చేద్దాం. ప్రతిసారి వచ్చి నన్ను కెలక్కు. ఎంతైనా నీ మాజీ లవర్నే, మొదటి లవర్నే.
నెలకు ఒక్కసారైనా ఛాన్స్ ఇవ్వే. ఇదన్నమాట మీ నిజ స్వరూపం. సరే, ఇతను మా బావ. బావ కాదే, రంకు మొగుడు, నీ మాజీ ప్రియుడు. నేనంతా విన్నాను. ఇప్పుడే మీ ఇద్దరిని పోలీసులకు పట్టిస్తాను. ఏంట్రా పోలీసులు పట్టించేది? రే, రే, నిన్ను. మిగతా విషయాలు నేను చెప్తాను. శరత్ని చంపి ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న పొదల్లోకి విసిరేశారు. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? శరత్ సెల్ అతని పాకెట్లోనే ఉంది. ఆ ఫోన్ సౌండ్ విని ఎవరో మా పోలీసులకు ఫోన్ చేశారు. మా పోలీసులు వెళ్ళి ఆ శవాన్ని కనుగొన్నారు. ఆ మొబైల్ డేటా ఓపెన్ చేసి చూస్తే నీ భార్యకి నీ మిత్రుడు శరత్కి ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. నీ భార్య మొదటి ప్రియుడు కోటిగాడు మా పాత నేరసరవడం వల్ల వాణ్ణి పట్టుకుని ఇంటరాగేషన్ చేస్తే మొత్తం విషయం బయటపడింది. మిస్టర్ ఆనంద్, ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతుందనటానికి ఇదే ఉదాహరణ. ఇంటి కోసం, ఇల్లాలి కోసం నీలాంటి భర్త ఎన్ని కష్టాలు పడుతున్నాడో నీ భార్య లాంటి వాళ్ళకి తెలియదు. తమ కోరికలు చంపుకుని ఎందుకు బతకాలని ఆలోచిస్తున్నారు. అవసరమైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, అడ్డదారులు తొక్కుతున్నారు. భర్తలారా, మీరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మీ భార్యలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు మీకు తెలియాలి. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన నారీమణులారా, తస్మాత్ జాగ్రత్త. పోలీసు కళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.